నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. రైతు భరోసా అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాని సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు కేబినెట్ భేటీ కాబోతోంది. కేబినెట్ భేటీ అయ్యి సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలో అంశాలను పరిగణించబోతోంది. పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, దాంతోపాటు దరఖాస్తులకు సంబంధించి ఏ అంశాలను ప్రతిపాదించాలి. ఇప్పటికీ ప్రజాపాలనలో రైతు భరోసా అంశానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ కి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ డీటెయిల్స్ ని బేస్ చేసుకుని దాంతోపాటు ఇప్పుడు అప్లికేషన్స్ ని స్వీకరించబోతోంది. రైతు భరోసా కొత్త దరఖాస్తులకు సంబంధించి కొత్తగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. 5, 6, 7 అంటే 5వ తారీఖు నుంచి 5, 6, 7 ఈ 3 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరి ముఖ్యంగా ఒక్కో మండలాన్ని 3 భాగాలుగా విభజించి 3 రోజుల్లో గ్రామ సభల నిర్వహణకు సిద్ధం కాబోతోంది. ఒక్క మండలాన్ని 3 భాగాలుగా విభజించబోతోంది. ఆ తర్వాత 3 రోజుల్లో గ్రామ సభలు నిర్వహించబోతోంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట గ్రామ సభ నిర్వహించే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో పాటు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో 10 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు సంబంధించి 92,000 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని ఎకరాల్లో ఏ పంట సాగు చేస్తున్నారనే అంశం మీద కూడా ప్రభుత్వం ఆ డీటెయిల్స్ని స్వీకరించే అవకాశం ఉంది. కొత్త దరఖాస్తులో ఈ అంశాన్ని ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ట్యాక్స్ పేయర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు, భూస్వాములకు రైతు భరోసా కట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉందా? దీనికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో 1,53,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉందనేది అందుతున్న సమాచారం. ఇందులో 1,30,00,000 ఎకరాల్లో సాగు జరుగుతోందనేది ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ యాసంగిలో 70,00,000 ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. సో ఒకసారి ఈ కంపారిజన్ చూసే ప్రయత్నం చేద్దాం. 1,53,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇందులో 1,30,00,000 ఎకరాల్లో సాగు జరుగుతోందంటూ కూడా, అంటే ఇంకొక 23 లక్షలకు సంబంధించి అక్కడ ఈ రైతు భరోసా అప్లికేబుల్ అవుతుందా అవ్వదా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దీని మీద కూడా కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని కేబినెట్ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత యాసంగిలో 70,00,000 ఎకరాలు మాత్రమే సాగు జరిగింది. అంటే మిగతా 1,53,00,000 నుంచి 70,00,000 తీసేద్దాం. అంటే దాదాపుగా ఒక 50%, అంటే ఇంకా 80 లక్షల పైచిలుకు అనుకోవాలి, 80 లక్షలు సుమారుగా. మరి వీటి విషయంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతుంది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకసారి ఈ ఫామ్ని చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఈ ఫామ్లో ఆల్రెడీ మీరు ప్రజాపాలనకు సంబంధించి ఈ ఫామ్ని మీరు నింపే ఉండుంటారు. ఆ నింపిన సిచ్యువేషన్లు ఇదిగో ఇక్కడ ఒకసారి పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇక్కడ మీరు గమనిస్తే కనుక రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు మనం గతంలోనే మాట్లాడుకోవడం జరిగింది ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే 2 సీజన్లు కలిపి 7,500 ప్లస్ 7,500 అంటే దాదాపుగా 7,500 ఒక్కొక్క సీజన్కి ప్లస్ 7,500 మొత్తం 15,000 రూపాయలు. సో ఈ నేపథ్యంలో మీరు రైతుని టిక్ చేస్తారు, కౌలు రైతుని టిక్ చేస్తారు. సపోజ్ కౌలు రైతు అని చెప్పి టిక్ చేశారు. అక్కడ పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లే మీరు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు ఆ డీటెయిల్స్ని, సర్వే నెంబర్ ఎంత, ఏ సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్ ఇస్తారు. విస్తీర్ణం ఎంత విస్తీర్ణం, ఎన్ని ఎకరాలు. ఇక్కడ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పుకోవాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు మీరు ఇవ్వాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు, మీరు ఎంత భూమిని సాగు చేస్తున్నారనే ఆ డీటెయిల్స్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. దాని సర్వే నెంబర్ అంతా, దాంట్లో ఎన్ని ఎకరాలు, లేకపోతే ఎంత ప్రాంతంలో మీరు, అంటే ఎంత విస్తీర్ణంలో మీరు సాగు చేస్తున్నారు. సపోజ్ 2 ఎకరాలు అనుకుందాం, 2 ఎకరాలు. దాంతోపాటు ఇక్కడ డీటెయిల్గా ఆల్రెడీ మనం చూసాం, వ్యవసాయ కూలీలు అయితే కనుక వ్యవసాయ కూలీలు అయితే దానికి పెట్టి దానికి ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు దీనికి డీటెయిల్గా ఏ పంటని మీరు పండిస్తున్నారు అనేది, బహుశా వరైతే వరి, మొక్కజొన్న అయితే మొక్కజొన్న, ఇలా ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది యాడ్ అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి. దీంతో పాటు మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్తో పాటు ఇక్కడ
అధికారుల సర్వేకి సంబంధించి అలాగే శాటిలైట్ మ్యాపింగ్స్ వీటన్నిటి కూడా క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్తో పాటు ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాతో కంపారిజన్ చేసుకునే అవకాశం ఉంది. రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక చర్చ ప్రారంభమైందనేది మనకు అందుతున్న సమాచారం. మరి ముఖ్యంగా మేధావుల నుంచి అలాగే ప్రజల నుంచి కొన్ని విజ్ఞప్తులు వచ్చాయి, దాంతోపాటు కొన్ని సజెషన్స్ వచ్చాయి, కొన్ని సూచనలు వచ్చాయి. ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళ నుంచి కొన్ని వినతులను తీసుకుందని ఒక డిస్కషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని షరతులకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయి. కొన్ని షరతులు ఉండాలంటూ కొంతమంది, లేదు పాక్షికంగా ఆంక్షలు ఉండాలంటూ కొంతమంది, ఇటువంటి డిస్కషన్ జరిగింది. అయితే ఈ రెండు డిస్కషన్స్ని ప్రభుత్వం మరి ముఖ్యంగా క్యాబినెట్ సబ్ కమిటీ విన్నది, వాటిని దృష్టిలో ఉంచుకుంది, వాటిని పరిశీలించింది. అయితే క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలనలో ఎటువంటి అంశాలు వెళ్ళాయి? ఏమైనా షరతులు అంటే కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఆంక్షలు ఉన్న సిచ్యువేషన్ ఉందా అంటూ కూడా చర్చ జరుగుతుంటే అవేవి ఉండకపోవచ్చు అంటూ క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికలో ఉన్నదంటూ ఇంకొక చర్చ జరుగుతోంది. సో వీటన్నిటికీ సంబంధించి క్యాబినెట్ భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే క్యాబినెట్ భేటీ జరుగుతుందో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ క్యాబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికనే దాదాపుగా పరిశీలించి ఒక 2-3 మార్పులు జరిగే అవకాశం ఉంటుందంటే ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే క్యాబినెట్ సబ్ కమిటీ అంటే ఎవరో కాదు, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, అలాగే శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇలా కొంతమంది ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ అంటే కనుక క్యాబినెట్ దాదాపుగా క్యాబినెట్లో మంత్రులు ఉన్నారు. ఇక్కడ మరికొంతమంది మంత్రులకు సంబంధించి అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళ నుంచి సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు తీసుకొని రేపటికల్లా దీన్ని తేల్చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రేపు తేల్చేస్తే కనుక ఎల్లుండి నుంచి ప్రాసెసింగ్ స్టార్ట్ అవ్వాలి. 5, 6, 7 తేదీల్లో ఈ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. 5, 6, 7 తేదీలు, ఈ 3 తేదీల్లో దరఖాస్తులు తీసుకున్న తర్వాత వచ్చిన డేటా, ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మీరు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కనుక 7 ఎకరాలకి ఇస్తారా, 10 ఎకరాలకి ఇస్తారా, లేకపోతే 100 ఎకరాలు ఉంటే కనుక సాగు చేస్తున్న 100 ఎకరాలకి ఇస్తారనేది ఆసక్తికరంగా డిస్కషన్ జరుగుతోంది. సో దీని మీద ఏమైనా రిస్ట్రిక్షన్స్ కావచ్చు, లేకపోతే కండిషన్స్ కావచ్చు, కండిషన్లు కానీ అంటే ఆంక్షలు కావచ్చు, కండిషన్స్ కావచ్చు, ఏమైనా ఉంటాయనేది రేపు క్యాబినెట్ భేటీ తర్వాత అంటే ఇన్ఫాక్ట్ కొద్ది గంటల్లో క్యాబినెట్ భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు ఇక్కడ ఏ పంట పండిస్తున్నారు, ఆ పంటకు సంబంధించి కూడా డీటెయిల్స్ ఇవ్వాల్సిన ఇచ్చే సిచ్యువేషన్ ఉంది అంటూ మరొక చర్చ జరుగుతోంది. దాన్ని బేస్ చేసుకుని శాటిలైట్ మ్యాపింగ్స్ని బేస్ చేసుకొని, దాంతోపాటు అధికారులకు సంబంధించి అధికారుల సర్వే వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. 14 తారీఖున అంటే సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ దరఖాస్తుల స్వీకరణ అంశం చాలా ఆసక్తికరంగా మారింది. ఈ దరఖాస్తులో ఏవే ఉంటాయంటూ కూడా ఒక చర్చ అయితే మాత్రం జరుగుతుంటుంది. వాటిలో కొన్ని ఉండే అంశాలకు సంబంధించి ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సో ఈ నేపథ్యంలో మీకే వినిపిస్తోంది, ఎటువంటి పాయింట్స్ ఇంకా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఈ డీటెయిల్స్ సరిపోతాయా, మీకే వినిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.